నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు రోజ్మేరీ మొక్క చూపిస్తున్నానండి. రోజ్మేరీ ఈ మొక్క మన గార్డెన్లో ఉండటం చాలా మంచిదండి. మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వంటల్లో వేసుకోవచ్చు. అలాగే దీనికి ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో నేను తెలుసుకున్నవి, నాకు తెలిసినవి మీకు నేను చెబుతానండి. ఈ రోజ్మేరీ మొక్క ఇప్పుడు కొన్నాను, కానీ ఇంతకుముందు నేను పెంచానండి. దీని విధానం ఏంటో మీకు నేను క్లియర్గా చెబుతాను. చాలామంది చూపిస్తున్నారు కదా, చెబుతున్నారు కదా, మరి నేను చెప్పేది కూడా వినండి. మీరు పెంచుతుంటే మీకు ఉపయోగపడుతుంది కదండి. చక్కగా ఈ రెండు మొక్కలు చూశారు కదా. ఇప్పుడు మాకైతే యువతల పక్క స్కూల్ ఉంటుందండి. ఈరోజు ఆదివారం కదా, చక్కగా కొంచెం డీసెంట్గా ఉంది. మా ఆయమ్మ ఏదో పని చేసుకుంటుంది. అటు ఇటు కూడా మనకు బళ్ళు వెళ్ళడం సౌండ్లు అయ్యి వస్తాయి. ఏమనుకోవద్దు, చక్కగా మీరు చూడండి. ఇప్పుడు దీని గురించి చెబుతాను మీకు. చూశారు కదా, చక్కగా ఇంత బాగుంది మొక్క కదా. వాళ్ళ దగ్గర ఉన్న చెప్పు ఇలా ఉంటుంది అనుకోండి. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాగే ఉండాలి అంటే దీన్ని ఎలా చూసుకోవాలి అనేది నేను తెలుసుకున్నది మీకు నేను చెబుతాను. నేను ఇంతకుముందు కొన్నానండి ఈ మొక్క. కొన్న తర్వాత అంటే నాకు ఇది రోజ్మేరీ అని, ఇది ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయని ఇలాగ నాకు తెలీదు. మంచి స్మెల్లో బిర్యానీలో ఇది వాడచ్చు మేడం గారు అని చెప్పాడు నర్సరీ అతను. తెచ్చిస్తానండి. మనకి నచ్చితే మొక్క తెచ్చేసుకుంటాం కదా. అయితే నేను ఎక్కడ పెట్టినా కూడా పాపం బతికిపోయిందండి. నేను ఎండలో పెట్టకూడదని తెలియదు, తర్వాత వాటర్ ఎక్కువ ఇవ్వకూడదని అయ్యి నాకు తెలియదండి. ఎక్కడ పెట్టినా బతికేసింది. అయితే నేను ఇప్పుడు చెప్తాను మీకు, ఇది మళ్ళీ మనం ఎలా నాటుకోవచ్చు అనేది. అలా నాటుకోవాలని కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన విషయాలు మీకు నేను చెబుతాను. అయితే నేను అలా పెట్టేస్తూ ఉంటే రెండు మొక్కలుగా, వేరుని బట్టి పాపం రెండు మొక్కలుగా వచ్చింది. రెండిట్లో పెట్టానండి. రెండు విడదీసేసి వేరుగా పెట్టాను. పెడితే ఇంకా తర్వాత బాగానే ఉన్నాయి, ఎదుగుతున్నాయి. మా పెద్ద పాప వచ్చింది, అమ్మ మమ్మీ నాకు ఇచ్చే అంటే పెద్ద మొక్క ఇచ్చేసానండి, చిన్న మొక్క ఉంచుకున్నాను. అది ఎదుగుతూ ఉంటే అందుకొక రాత్రి లాగేసేదండి, పొద్దుట పాతుకునేదాన్ని. రాత్రుల్లో లాగేసేది, పొద్దుట పాతేదాన్ని. అలా చాలా జరిగింది. కానీ మొండు మొక్క అండి పాపం, చాలా బాగా బ్రతికింది. తర్వాత దాన్ని మనం ఎక్కువ వాటర్ అది ఇవ్వకూడదని నాకు తెలియదండి. దేనివల్ల చక్కగా 4 సంవత్సరాలు పెంచాను, కానీ మొత్తం మీద మొక్క అయితే పోయింది. ఇది ఇలా నేను మాట్లాడుతున్నాను కదా, ఈ స్మెల్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందంటే అంత బాగా వస్తుందండి. దీనికి చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ఇది చక్కగా కొబ్బరి నూనెలో వేసుకుని మరిగించుకుని మరి చక్కగా తలకు పట్టించుకుంటే మంచి స్మెల్ కాకుండా మంచి జుట్టు సిల్కీగా ఉంటుంది, పొడుగ్గా ఎదుగుతుంది. అవన్నీ కాకుండా మరి మనం ఎక్కువ తలకు నూనె పెట్టుకోం కదండి. మరి ఇప్పుడు నూనె ఎవరో పెట్టుకోవట్లేదు కదా. అయితే వాటర్లో వేసి మరిగించి చక్కగా ఆ వాటర్ అనేది మనం తల స్నానం చేసిన తర్వాత జుట్టుకి మామూలుగా స్ప్రేలా కొట్టుకుంటారు కదా, అలాగా అప్లై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. జుట్టుకి అనేది మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అలా చేయొచ్చు. కానీ మనం ఏదన్నా నీసులు వండుకునే వాళ్ళు ఉంటారు కదా, నీసు కూరలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇలాచీ వేసుకుంటాం కదండి మనం, మరేమో అలానే మనం చాలా రకాల లవంగా వేసుకుంటాము, బిర్యానీ ఆకు వేసుకుంటాము కదా. అలాగే ఇది కూడా కొత్తిమీర, మరి పుదీనా వాడతాం కదా, అలాగే కూడా ఇది వేసుకోవచ్చు. చాలా మంచి ఆరోగ్య బెనిఫిట్లు ఉన్నాయండి ఇందులో. మీకు నేను ఇలా చెబుతూ ఉంటేనే అవ్వదు. ఇది ఇంకా మనకి ఇలా గుబురుగా బాగా ఖుషిగా రావాలంటే ఇలాగా ఉంది కదండి, బాగా లోతుకు కాకుండా ఇలాగా ఇది ఇంత పొడుగుంది కదా, ఇది ఇంత పొడుగుంది. దీన్ని ఇక్కడికి ఇలా కట్ చేసేస్తానండి. అంటే తీసుకుని ఎన్నో రోజులు అవ్వలేదు ఇది, కానీ దీన్ని ఇలా తీసిన తర్వాత 4-5 కొమ్మలు చేసి మీకు నేను చూపించాలి కదా. ఇదిగోనండి ఇలా తీస్తున్నాను. దీనిది కూడా అలా తీస్తాను. ఇప్పుడు నేను కూరలు అయ్యి ఉపయోగించవచ్చు అంటున్నాను కదా. అలాంటప్పుడు ఎలా అంటే ఇలా ఆకులు ఇలా తీసుకుని ఆకులు ఇలాగా ఈ పట్టుకెళ్ళి వాడుకోవచ్చండి. మనం ఇలా తించేవలసిన పని లేదనమాట. చక్కగా నేనైతే ఇవి ఇలా కట్ చేసేయడండి నర్సరీలో. అందుకే ఇంత మంచిగా కొమ్మల్లాగా బాగా బాగా చాలా గుబురుగా వచ్చిందనమాట. ఇదిగోనండి. ఇప్పుడు ఎందుకంటే మీకు నేను చెబుతున్నాను, నేను ఇక్కడ మట్టి వేసి పెట్టాను. ఇది ఇందులో మట్టి ఇసుక కలిపాను. ఇసుక కలిపితే మనకి మంచిగా మన మొక్క
ఎదగటానికి సహాయపడుతుంది. ఇందులో వాటర్ అనేది నిలబడకుండా ఉంటుందన్నమాట. చక్కగా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి, ఇలా తీసేసి ఇలా పెట్టామనుకోండి, ఇదిగో ఇలా పెడితే ఇవి వస్తాయండి, మొక్కలు రాకుండా ఉండవు. ఇలా చూస్తారు కదా, ఇలాగా పెడతాను. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదా, ఈ సిగుర్లు ఇవి కూడా పెట్టవచ్చు. బాగా లేతగా ఉన్న సిగుర్లకైతే ఎక్కువగా మనకి ఏర్లు అనేది వచ్చి చక్కగా నిలబడుతుందన్నమాట మొక్క. చూసారు కదా, ఇప్పుడు ఇంకా ఇలా కటింగ్ చేస్తాను. ఇదిగో ఇవి కూడా మనం చక్కగా పెట్టేస్తానండి. ఇలాగా కొంచెం ఆకులు తీసేసి కొంచెం ప్లేస్ ఉంటే మనకి సిగురు రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంకా ఉన్నాయండి ఇవి, అంటే నాకు వంటకు కూడా నేను వాడుకుంటాను ఇలాగ. చక్కగా ఇప్పుడు దాని నుంచి తీసాను కదా, దీని నుంచి కూడా తీస్తున్నానండి. ఇదిగోనండి, చక్కగా ఇక చాలు, ఇందులో పెట్టిన చాలు. తర్వాత నేను నీటిలో కూడా వేయించి చూపిస్తాను మీకు వేసి. ఎందుకంటే సిగురు ఇలాంటివి పెడితే ఇక్కడ ఏర్లు అనేవి, రూట్స్ అనేవి వస్తాయన్నమాట చక్కగా. ఇప్పుడు ఇది ఇలా పెట్టేశాను కదండి, ఇది ఇలానే ఉంచుతాను చక్కగా. ఇది ఇలా ఉంచాను కదా, ఇప్పుడు ఇంకా తీసుకుంటున్నాను నేను. ఇంకా కొంచెం కొమ్మలు తీసుకుని నేను ఇందులో వేస్తానండి చక్కగా. ఇదిగో తీసాను కదా, ఇప్పుడు ఇదిగోనండి గాజు గ్లాస్ తెచ్చుకున్నాను. ఇందులో వాటర్ ఉంది కదా, ఇదిగో ఇలా తీసేసి చక్కగా ఇదిగోనండి ఈ గ్లాస్లో వేస్తాను. ఇలా ఏర్లు వస్తాయని చెప్పారండి, రూట్స్ వస్తాయి, రాకుండా ఉండవు. ఇప్పుడు నాసుమొక్క ఎలానా, నాసుమొక్కలు కూడా అంతే కదండి, ఇలా సిగురు చెంపి పెట్టేసేమనుకోండి వచ్చేస్తాయి కదా, అందుకు అలానే ఇవి కూడా వస్తాయి. ఇప్పుడు ఈ 3 పెట్టానండి గాజు గ్లాసులో. చక్కగా 3 కొమ్మలు అయితే గాజు గ్లాసులో పెట్టాను. ఇందులో అయితే మొత్తం చిన్నయేమో 3, పెద్ద ఏమో 5 పెట్టానండి. చక్కగా ఈ కొమ్మలు ఉన్నాయి చూసారా, ఈ కొమ్మలు ఇలా తీసేద్దాం, తీసి అప్పుడు పెడదాం. ఈ కొమ్మలు కూడా పెట్టామనుకోండి మనకి మొక్కలు ఎక్కువ వస్తాయేమో చూద్దాం. అంటే నేను ఎప్పుడు ఇలా పెట్టలేదండి, చెప్పారని పెడుతున్నాను. చక్కగా వస్తాయి అన్నారు కదా అని, నాసు మొక్కలాగే రావచ్చు అంతేనండి. ఇప్పుడు దీనికి నీళ్ళు వేస్తాను. ఈ గ్లాసులో వేసినవి కింద ఏర్లు వస్తాయో లేదో వీటికి చూద్దాం. చూసి ఇదిగోనండి చూసారు కదా, చక్కగా ఇలాగనే నేను ఇందులో పెట్టాను ఈ గిన్నెలో. ఇవి నీళ్ళు వేస్తాను, ఎంతవరకు సిగురవుతుందో చూద్దాం. ఇందులో పెట్టాం కదా, ఇవి కూడా ఏర్లు ఎలా వస్తాయో మీకు ఎప్పటికప్పుడు చూపిస్తాను. ఇవండి మొక్కల విధానం. అయితే ఇవి బాగా ఎండ తగిలే చోట వద్దు, పొద్దుపొడుపు ఉదయం ఎండ కొంచెంసేపు తగిలితే సరిపోతుంది. మొక్కల మధ్యలో పెట్టండి. అలాగే బాగా నీడ పెట్టేసినా ఏ మొక్కకైనా కూడా ఆయువు అనేది సరిపోదు. నాకు తెలియక నేను హైదరాబాద్ వెళ్ళానండి మా చిన్నపాప ఇంటికి. వెళ్తే నాకు తెలియదు ఇలా ఎండలో పెట్టకూడదని. మా అల్లుడైతే చాలా మంచి మొక్క, అందమైన మొక్క కొనుక్కొచ్చాడు, మొక్కలు ఇష్టం అని చెప్పి తెచ్చుకున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా బాల్కనీలో పెట్టిన వల్ల చాలా ఖుషిగా బాగుంది. తెచ్చిన తర్వాత ఏం చేశానంటే డైరెక్ట్ ఎండ సాయంత్రం దాకా తగులుతుంది, ఎండ తగలాలి మొక్క కనుక్కున్నానే కానీ నాకు తెలియదండి. పెట్టేసాను, 4 రోజులకే శుభ్రంగా ఎండిపోయింది. కొని నీళ్ళు ఎక్కువై పాడైపోయిన మొక్క తెలుస్తుంది మనకి, లేకపోతే దానికి అది పాడైంది కూడా తెలుస్తుంది, ఎండిపోయింది అనమాట. అయితే నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే ఎండ తగిలితే పని చేయదని చెప్పారు. ఈ మొక్కలు తెచ్చిన అబ్బాయి ఏమన్నాడంటే ఎండలో పెట్టద్దు మేడం గారు, సైడ్ని పెట్టండి అని చెప్పాడు. అది తెలిసింది నాకు. దీన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోవాలి. మన కాంపోస్ట్లో అది ఏమీ వేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ కవర్లు కూడా మార్చనండి, చాలా పెద్ద కుందులు ఇవి. అయితే మనకి లిట్ బిట్ ఉంటుంది, నాకు ఆకులు అయ్యి మగ్గబెట్టినప్పుడు నీళ్ళు కింద కారుతుందండి టీడిగేషన్ లాగా, అలాంటి లిట్ బిట్ అది ఇచ్చుకుంటానండి. ఇది బాగా దీని ఇక్కడ డ్రై అయిపోయిన తర్వాత ఎండిపోయింది అన్నప్పుడు మాత్రమే నీళ్లు వేయాలి, ఎక్కువ నీళ్ళు అనేది కూడా వేయకూడదు. ఇది మంచి స్మెల్ వస్తుందండి, మొక్క ఉండవలసిందే. చాలా బాగుంటుందండి, చాలా ఖుషిగా ఎదుగుతుంది. చాలా మొండు మొక్క అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఎలా పెట్టినా ఎలా చూసినా బ్రతికెత్తది. కానీ ఎండ అనేది గట్టి ఎండ ఉండకూడదు అంతే. ఇంక దీనికి పోషకాలు ఇవ్వాలి, ఇలా వేయాలి, కాంపోస్ట్ ఇవ్వాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. చాలామంది హెచ్ఎం సాల్ట్ అని నీళ్ళు వాటర్ కలిపి వేయాలని అది ఇది చెబుతున్నారు, కానీ అవి ఏమీ కూడా అవసరం లేదండి. నన్ను అడిగితే చక్కగా అసలు నీళ్ళు నీళ్ళు ఊరబెడతానండి నేను.
ఆ నీళ్ళు ఇవ్వటం వల్ల మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది, మంచి కూల్గా ఉంటుంది అనమాట అండి. అది మంచి ఫుడ్ అనమాట. చక్కగా చూసారా, నచ్చిందా రోజ్మేరీ? నేనైతే ఇలా పెట్టాను. ఇవి ఎంతవరకు అవుతాయో, ఎలా వచ్చినాయో, అలా ఎలా ఉన్నాయో అలా మీకు నేను చూపిస్తానండి. ఇవి ఉన్నాయంటే నేను వంటలో వాడుకుంటానండి. నేను ఏది వృధా చేయను. ఇలా చిన్న చిన్న ఆకులు కూడా ఏరేసుకుని తీసుకెళ్ళిపోతానండి. నేను వంటలో వాడుకుంటాను. బయట అయితే బాగా నీట్గా కనపడుతుంది అని తీస్తున్నానండి. ఇవన్నీ కూడా మొక్కలు మా స్కూల్లో ఇలా క్వార్టర్స్ మొక్కలు ఉంటాయండి. నా మొక్కలన్నీ కూడా నేను మరి వీడియో తీస్తాను, ఒకసారి చూద్దరు. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కల గురించి చాలామంది చెబుతున్నారు కదండి, చూస్తున్నారు కదా. మరి నా మొక్కలు కూడా చూసి మరి నేను చెప్పింది కూడా అందులో ఒకటో రెండన్నా మీకు ఉపయోగపడవంటారా? లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ అని చేయండి.